హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, ఒక ఆపర్చునిటీ అనేది మనకి మేక్ మై ట్రిప్ నుంచి రావడం జరిగిందనమాట. సో, మనందరికీ మేక్ మై ట్రిప్ తెలుసు కదా! సో, ట్రావెల్ అప్లికేషన్ అనమాట. సో, మనం అన్నీ బుక్ చేసుకోవచ్చనమాట. ట్రైన్, ఫ్లైట్స్ అన్నీ బుక్ చేసుకుంటూ ఉంటాం కదా! అందరూ యూజ్ చేస్తూ ఉంటాం కదా! సో, ఆ యొక్క ప్లాట్‌ఫామ్ నుంచి మనకి ఈ యొక్క ఆపర్చునిటీ రావడం జరిగిందనమాట. సో, ఈ యొక్క ఆపర్చునిటీ డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. అది కూడా ఫ్లెక్సిబుల్ అవర్స్ అనమాట. సో, జస్ట్ డైలీ 5-6 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుందనమాట. ఓకేనా? సో, డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ముందుగా చూసుకుంటే మనకి మన రోల్ వచ్చేసరికి హాలిడే ఎక్స్పర్ట్ అనమాట. ఓకేనా? సో, మన హాలిడే ఎక్స్పర్ట్ రోల్‌లో మనల్ని హైర్ చేసుకోవడం జరుగుతది. అసలు ఈ హాలిడే ఎక్స్పర్ట్ అంటే ఏంటి? మన వర్క్ ఎలా ఉంటది? ఏం చేయాలని చెప్పి అన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే యూ కెన్ సింపుల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, ఎంజాయ్ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అండ్ గ్రో యువర్ ఎర్నింగ్స్ అని చెప్పింది కదా! సో, కంప్లీట్‌గా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి. ఫ్లెక్సిబుల్ ఎర్నింగ్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? సో, అక్కడ మీరు చూసినట్టయితే ఇదే ప్రోగ్రామ్ వీళ్ళు 2011 నుంచి స్టార్ట్ చేశారనమాట. సో, 2011 నుంచి ఇప్పటి వరకు సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ చేస్తున్నారనమాట. ఓకేనా? సో, మనకి ఈ యొక్క జాబ్‌లో బెనిఫిట్స్ ఏంటి అంటే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! అండ్ ఇంకోటి ఇంప్రెసివ్ పే అండ్ నో డ్రెస్ కోడ్. సో, అలా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మనకి స్పెసిఫిక్ డ్రెస్ కోడ్ అనేది ఏమి ఉండదు. లిమిటెడ్ డిస్ట్రాక్షన్స్ అనమాట. ఓకేనా? ఇంకా టు డూ లిస్ట్, జీరో కమ్యూటింగ్ అంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదనమాట. ఓకేనా? మీరు సేవ్ మనీ. సో, ఆబ్వియస్‌గా మీరు అక్కడ హాస్టల్‌లో ఉండి బయటికెళ్తే ఖర్చులు అవుతాయి కదా! అవన్నీ కూడా మీరు సేవ్ చేసుకోవచ్చనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి. ఫ్లెక్సిబుల్ టైమింగ్స్. ఓకేనా? సో, ఇలా ఇవన్నీ మీ యొక్క బెనిఫిట్స్ అనమాట. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ మీ ఓన్ పేస్‌లో మీరు వర్క్ చేయొచ్చనమాట. పర్ డే వచ్చేసరికి మీరు 5-6 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుందనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మీ కెరియర్ ఈ యొక్క రోల్‌లో ఎలా ఉంటదని చెప్పి వీళ్ళు డీటెయిల్డ్‌గా ఒక గ్రాఫ్ రూపంలో ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకుంటే 0-3 మంత్స్, 3-6 మంత్స్, 6-12 మంత్స్, 12-24 అలా 5 ఇయర్స్ ప్లస్. సో, మీ గ్రాఫ్ చూసుకుంటే ఎలా ఇది కన్సిస్టెంట్‌గా ఉండే రోల్ కాదనమాట. అది మీకు ఖచ్చితంగా గ్రో ఉండే రోల్ అనమాట. ఓకేనా? సో, మీకు ఖచ్చితంగా గ్రోత్ అనేది ఉంటదనమాట ఈ యొక్క కంపెనీలో, ఈ యొక్క పర్టిక్యులర్ రోల్‌లో. సో, ఆ గ్రోత్ అనేది ఎందుకంటే మనం ఏ కంపెనీలో చేసినా మనకు గ్రోత్ అనేది ఇంపార్టెంట్ కదా! సో, అందుకని చెప్పి వీళ్ళు క్లియర్‌గా గ్రాఫ్ రూపంలో మనకి గ్రోత్ అనేది రిప్రజెంట్ చేయడం జరిగిందనమాట 5 ఇయర్స్ వరకు. ఇక్కడ చూసుకుంటే మనకి 0-3 మంత్స్‌లో డెస్టినేషన్ అండ్ టూల్ ట్రైనింగ్, అండర్‌స్టాండింగ్ కస్టమర్ హ్యాండ్లింగ్ ప్రాసెస్, ఎక్స్‌పాండింగ్ ఆపర్చునిటీస్ త్రూ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ అని చెప్పి ఉంది కదా! దాని తర్వాత 0-3 మంత్స్, 3-6 మంత్స్‌లో మీరు ఇవి చేస్తారనమాట. సో, నెక్స్ట్ 6-12 మంత్స్‌లో మీరు ఇవి నేర్చుకుంటారు. 12-24 మంత్స్‌లో ఇలా అని చెప్పి ఇలా మీకు ఎక్స్‌పోనెన్షియల్‌గా మీకు గ్రోత్ అనేది ఉంటదనమాట మీ యొక్క పర్టిక్యులర్ రోల్‌లో. ఓకేనా? సో, చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో, ఇక్కడ చూసుకుంటే మేక్ మై ట్రిప్ ప్రామిసెస్. ఓకేనా? ఏంటేంటి ప్రామిస్ చేస్తదంటే రెగ్యులర్ ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్టీస్, టీమ్ లీడర్స్ ఫర్ సపోర్ట్, గ్రోత్ బేస్డ్ ఇన్సెంటివ్స్. మీకు ఇందులో ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా? సో, ఒక పర్టిక్యులర్ జాబ్‌లో సాలరీతో పాటు. అదేవిధంగా కంటిన్యూస్ ఎంగేజ్‌మెంట్ విత్ ద హాలిడే ఎక్స్‌పర్ట్ నెట్వర్క్. సో, ఇవన్నీ మీకు కంటిన్యూస్‌గా ఎప్పటికప్పుడు మీకు బెనిఫిట్ అనేది, సపోర్ట్ అనేది మేక్ మై ట్రిప్ నుంచి మీకు ఉంటదనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఈ యొక్క రోల్ ఎవరికి అంటే ఓన్లీ వుమెన్స్‌కే అనమాట. ఓకేనా? సో, మెన్స్ ఎవరు కూడా అప్లై చేయడం కాదు. సో, ఈ యొక్క రోల్ ఓన్లీ పర్టిక్యులర్ వుమెన్స్ వరకి. వుమెన్ ఎవరైనా పర్లేదనమాట. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా బేసిక్ 12th ఉన్నా, 10th ఉన్నా సరిపోతుందనమాట. సో, మీకు ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా 10th ఉన్నా, 12th ఉన్నా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచే వర్క్ చేసుకోవచ్చనమాట. ఓన్లీ వుమెన్స్ వరకే. వుమెన్స్‌కి ఈ యొక్క నోటిఫికేషన్ అనమాట. మెన్స్ అప్లై చేయడం కాదు. ఇక్కడ చూసుకుంటే మనకి చెప్పాం కదా 2011లో స్టార్ట్ చేశారని చెప్పి. ఇప్పటికీ మనకి ఇదే పర్టిక్యులర్ రోల్‌లో మేక్ మై ట్రిప్‌లో 1500+ వుమెన్స్ వర్క్ చేస్తున్నారనమాట. ఓకేనా? సో, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దనమాట. చాలా మంచి ఆపర్చునిటీ వుమెన్స్ అందరికీ. సో, ఇప్పుడు ఈ యొక్క జాబ్‌కి ఎలాగ అప్లై చేయాలంటే మీకు ఈ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి క్లిక్ చేసిన తర్వాత మీకు కూడా ఇదే పేజ్ ఓపెన్ అవుతుందనమాట. సో, అంతకంటే ముందు ఇక్కడ మీరు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వెషన్ చూసుకుంటే హౌ మచ్ టైమ్ డు ఐ నీడ్ టు గివ్ ఫర్ ది జాబ్ అని చూసుకుంటే సిన్స్ దిస్ ఈజ్ ఎ ఫ్లెక్సిబుల్ వర్క్ ఆపర్చునిటీ అని ఇక్కడ చూసుకుంటే హౌఎవర్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ అప్రాక్సిమేట్లీ 5-6 అవర్స్ చెప్పాం కదా! మీరు జస్ట్ 5-6 అవర్స్ డైలీ మీకు కేటాయించే టైం ఉంటే సరిపోతుందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఈ యొక్క జాబ్‌కి ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మీకు కింద అప్లై అని ఉంది కదా! సో, అప్లై అని క్లిక్ చేసిన తర్వాత మీకు గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుందనమాట. ఓకేనా? సో, మీకు ఇలా బేసిక్‌గా గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. హాలిడే ఎక్స్పర్ట్ అని చెప్పి. సో, అక్కడ చూసుకుంటే ఉమెన్ ఓన్లీ. సో, ఓన్లీ ఉమెనే అప్లై చేయండి. మెన్ అప్లై చేస్తే వీళ్ళు రిజెక్ట్ చేసేస్తారు. సో, మీరు అప్లై చేసిన తర్వాత మీ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళే మీకు రీచ్ అవుట్ అవుతారనమాట. ఓకేనా? సో, ఇది అప్లై ప్రాసెస్ వచ్చేసరికి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.